హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ ఏం లేదు భయ, మనకు ఎగ్జాక్ట్గా బెంగళూరు రోడ్డు దగ్గర అంద్రినివా కాలువ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది మనకు డ్రైవర్స్ కాలనీ దగ్గర కలుస్తుంది వయా కొత్తిండ్లు బ్యాక్ సైడ్ నుంచి అనమాట. అక్కడ నుంచి ఒకటే లైన్ దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఈ అంద్రినివా కాలువ అయితే తవ్వినారు కదా. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కాలువ తవ్వేసి వదిలేసినారు. ఎందుకంటే అవి నెక్స్ట్ ఫ్యూచర్ కోసం పిల్లలకు అక్కడ నుంచి ఒకవేళ నీళ్ళు ప్రవాహం ఏదైతే ఉందో అది వస్తే తాగునీటికి కానీ లేకపోతే సాగునీరుకి కానీ పనికొస్తుందని చెప్పేసి నెక్స్ట్ ఫ్యూచర్ కోసము. అయితే ఆ అంద్రినివా కాలువ ఏదైతే ఉందో అది తవ్వేసి వదిలిపెట్టేసినారంట. ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి కదా లోపల, అవంతా అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తుందంటే ఆ కాలువకి ప్రాపర్గా సిమెంట్తో ఒక షేప్ని నిర్మాణం చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైము ఇక్కడ మనకు సిమెంట్తో గ్రౌండ్ మొత్తం సిమెంట్తో కవర్ చేస్తూ ఉన్నారు, ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఒకవేళ వర్షం వచ్చినా లేకపోతే నీళ్లు వదిలిపెట్టినా కూడా ఈ కాలువలో నుంచి నీళ్లు భూమిలోకి ఇంకిపోకుండా స్టోరేజ్ ఉండడం కోసము సిమెంట్తో మొత్తం నీట్గా ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇల్లు నిర్మాణం చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా ఇంటి పైన మనం ఎట్లయితే మనము ట్యాంక్ కట్టుకుంటామో సిమెంట్ ప్లాస్టింగ్ చేసి నీట్గా ఆ టైప్లో అయితే ఇది ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టినారు గవర్నమెంట్ వాళ్ళు. మనం అనుకుంటాము గవర్నమెంట్ ఏం పని చేస్తా ఉందబ్బా, ఏం డెవలప్మెంట్ చేస్తా ఉందబ్బా అని. ఇది చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎంత దూరం ఉంది, బెంగళూరు రోడ్ ఎక్కడుంది, మనకు డ్రైవర్స్ కాలనీ ఎక్కడుంది, అక్కడ నుంచి అక్కడ వరకు ఈ కాలువ మొత్తం మీద సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, విజువల్స్ కూడా ఒకసారి చూడండి. కొత్తిల్లు బ్యాక్ సైడ్లో అయితే ఉన్నామబ్బా. సో ఇది అంద్రినివా కాలువ. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అంద్రినివా కాలువ భయ, అక్కడ చూసుకున్నట్లయితే అన్ని బండలు ఎట్లయితే అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు నీళ్ళు ఒకవేళ వదిలినా కూడా ఆ బండల్లో ఉండే చెత్త చెదారము ఇంకా చిన్న చిన్న చెట్లు మొక్కలు గిక్కలు అవి పాయిజనస్ ఉండొచ్చు, కాకపోవచ్చు, ఏదన్నా కూడా కావచ్చు. ఈ చెత్త చెదారం మొత్తం ఆ నీళ్ళల్లోనే వస్తాయి. అందుకోసం అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అక్కడ లాస్ట్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, చూసినారు కదా మీరు. సో ఈ కాలువకి అటువైపు ఇటువైపు నీట్గా సదరం చేసి మిషనరీతో సిమెంట్తో మొత్తం క్లీన్గా ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ పక్క ఈ పక్క గ్రౌండ్లో కూడా మొత్తము. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ భయ. అక్కడ నుంచి ఇక్కడ వరకు వీళ్ళు సిమెంట్తో నిర్మించడం అనేది చిన్న విషయం అయితే కాదు. అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బండలు ఎట్లా ఉన్నాయి చూడండి, ఎంత షార్ప్గా ఉన్నాయి, ప్లస్ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. సో ఇక్కడ జేసీబీతో అదంతా మొత్తం నీట్గా చేస్తున్నారు. జేసీబీతో మొత్తం నీట్ చేసి సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తారు. అది కూడా ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తా. అక్కడ జేసీబీ తవ్వుతాను కదా, చూస్తున్నారు కదా, అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి. ఓకే, చూడండి, ఇది మొత్తం సదరం చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ సైడ్లలో లేదనమాట, అంటే సదరంగా లేదు. ఇట్లా ఫ్లాట్ గా చేస్తేనే మళ్ళా సిమెంట్ ని ఫిల్ చేసేదానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంలో ఇక్కడ జేసీబీ అదే పని అయితే సదరం చేస్తుంది. ఇంకా ఇంతకుముందు నేను బండలు చూపించాను కదా, అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం సదరం చేస్తారనమాట. సదరం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందర మిషనరీస్ ఉన్నాయి ఎక్కువ. ఈ మిషనరీస్ ద్వారా సిమెంట్ అయితే నిర్మాణం చేపడతా ఉన్నారు సిమెంట్ తోటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు భయ, ఇది మొత్తం కింద సిమెంట్ తో నిర్మించినారు. ఎందుకంటే నీళ్లు స్టోరేజ్ ఉండాలి అని, నీరు నిలువ ఉండాలి, ఇంకిపోకుండా భూమిలోకి నీళ్లు ఉండాలనే ఉద్దేశంలో ఇది మొత్తం వాళ్ళు సిమెంట్ తోటి నిర్మిస్తున్నారు భయ. ప్లాస్టింగ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ వరకు చేసేసారు. సో ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది ప్రాజెక్టు. మనము ఊర్లో ఉంటాం కాబట్టి బయట ఏమేమి జరుగుతాయో మనకు అంత ఐడియా అయితే ఉండదు. సో చూసుకున్నట్లయితే ఇవంతా నీట్గా నీళ్లు ఒకవేళ వదిలినా కూడా ఇక్కడ మనకు ప్లాస్టింగ్ ఉంది కాబట్టి ఒక డ్రాప్ వాటర్ కూడా బయట పోయే ఆస్కారం అయితే లేదు. అందుకోసం అనేసి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు మొత్తం సిమెంట్తో ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ అంద్రినివా ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా వీళ్ళు మళ్ళీ జేసీబీలు తీసుకొని వచ్చి ఆ జేసీబీలతో ఈ పక్క ఆ పక్క మొత్తం సదరం చేసి ఫ్లాట్ చేసి దాని తర్వాత మిషనరీ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని దీంట్లో సిమెంట్ని అయితే నింపడం జరుగుతూ ఉంది భయ. ఇది చాలా పెద్ద ప్రాసెస్. మనం అనుకుంటాం గవర్నమెంట్ ఏం పని చేస్తూ ఉంది ఏమి అనేసి. మీరు చూసుకున్నట్లయితే దీనికి ఎన్నో కోట్లు ఖర్చు అవుతాయి భయ. సో గవర్నమెంట్ దీన్ని అయితే పిల్లలు నెక్స్ట్ భవిష్యత్తుని ఆలోచించి దీన్ని నిర్మించడము నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం భయ. మనము భయ తీవ్రమైన ఎండ అయితే ఉంది భయ. ఇంత ఎండలో కూడా మనోళ్ళు జేసీబీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే ఇక్కడ సిమెంట్ని ఎవరైతే చేస్తా ఉన్నారో సిమెంట్ వరకు దీనికి సంబంధించిన వాళ్ళు కానీ పాపము ఎండలో కూడా బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో సో హెవీగా అయితే ఎక్విప్మెంట్స్ అయితే పెట్టినారు భయ. ఇంకా ముందర కూడా నేను ఆల్మోస్ట్ డ్రైవర్స్ కాలనీ వరకు పోయినా బెంగళూరు రోడ్ నుంచి.
సో అక్కడ కూడా మధ్యలో కూడా చాలా వరకు ఫాస్ట్ గా జరుగుతా ఉంది భయ వర్క్. సో ఇదేంటంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు కాలువ తవ్వినారు భయ, అట్లనే వదిలేస్తే యూజ్ ఏమి ఉండదు. సో ఎందుకంటే చెత్త చెదరం అన్ని పడతాయి, కానీ దీంట్లో ఒక సిమెంట్ తో వీళ్ళు నీట్ గా ఒక షేప్ ని నిర్మాణం చేసుకొని ఒక కాలువలాగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే దాని తర్వాత ఫ్యూచర్ లో పిల్లలకి ఏంటంటే మన భావితరాలకు ఇది బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మనము వాటర్ అయితే హంద్రీనీవా కాలువలో అయితే నీళ్ళు అయితే వదులుతారు. సో ఈ నీళ్లు చెడిపోకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం భూమిలోకి ఇంకిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంలో ఇక్కడ సిమెంట్ తో మొత్తం నిర్మాణం అయితే చేయడం జరుగుతా ఉంది. హంద్రీనీవా కాలువ ఎంత దూరం ఉందో బెంగళూరు రోడ్ నుంచి మనకు డ్రైవర్స్ కాలనీ దాకా కూడా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తా ఉన్నారు భయ. కాలువలు అయితే నీట్ గా సిమెంట్ తోటి ఒక షేప్ తీసుకొని వచ్చి వాటర్ నిల్వ ఉండేలాగా అయితే ఇక్కడ చేస్తా ఉన్నారు భయ. గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టినారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనకు టౌన్ లో ఏం డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అనేది తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా వర్క్ అయితే జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది అవును మనకి ఇదేందుకు పనికి వస్తుందా, ఇప్పుడు మనకు ఏమైనా పనికి వస్తుందా అని మీరు అనుకోవచ్చు భయ. మనకు పనికి రాకపోయినా కూడా మన పిల్లలకైనా కూడా 100% పనికి వస్తుంది. సో దీన్ని ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ లో కొంచెం మంచి డెవలప్మెంట్ అయితే జరిగింది. మళ్ళా కూడా సేమ్ గవర్నమెంట్ లో అయితే మళ్ళీ డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియదు భయ, మనం చూపిస్తేనే తెలుస్తుంది డెవలప్మెంట్ అనేది. మనం దాచిపెట్టుకోకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఏ పార్టీకి నేను తొత్తునైతే కాదు భయ. డెవలప్మెంట్ ఏదైతే ఉందో నిజాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం నేను చూపించాలి అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంలోనే నేను తిరిగి చూపిస్తున్నాను భయ. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చిన్న చిన్న గుడిసెలు అయితే కట్టుకున్నారు ఇక్కడ లేబర్స్ వాళ్ళందరూ పని చేయడానికి. మనోడు ఆడిపోతామని తెలియడం పెద్ద పెద్ద టిప్పర్ లారీలు అయితే దిగినాయి భయ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంకరు సిమెంట్ అన్ని వేసినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20-25 మంది అయితే లేబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు భయ. ఇక్కడ ఎండ కింద ఏం చూడడం లేదు భయ. బీభత్సంగా అయితే కన్స్ట్రక్షన్ స్పీడ్ గా అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు లైవ్ లో ఈ హంద్రీనీవా కాలువని ఏ విధంగా మొత్తం సదరం చేసి క్లీన్ గా సిమెంట్ తో ప్లాస్టింగ్ చేస్తున్నారు అనేసి మీకు లైవ్ లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ పెద్ద హెవీ ఎక్విప్మెంట్లతో చేస్తున్నారు భయ. ఇక్కడ ముందర చూసుకున్నట్లయితే జనరేటర్ కూడా ఒకటి పెట్టుకున్నారు. జనరేటర్ పెట్టుకొని మరీ వర్క్ చేస్తా అన్నారు చూడండి. సో ఈ వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి వచ్చినాము అక్కడి నుంచి కూడా హెవీగా అయితే వర్క్ జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఒక 15-20 మంది ఉన్నారు. అక్కడ చూసుకోండి మీరు. సిమెంట్ కాంక్రీట్ సిమెంట్ కూడా ఇది చూసారా, ఒక ట్రాక్ వేసుకున్నారు వీళ్ళు. కింద ఒక ట్రాక్ వేసుకొని ఆ ట్రాక్ మీద నుంచి కూడా ఆ ట్రాలీని అయితే తీసుకొని పోతున్నారు. మిషనరీని అయితే జరుపుకుంటా పోతున్నారు. సో దాంట్లో నుంచి మనకు మిక్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అవంతా దీంట్లో వచ్చి పడతా ఉంది. మీరు చూసుకున్నట్లయితే చూసారా ఇంత నీట్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఇంతమంది కష్టపడతా ఉన్నారు ప్రాజెక్ట్ కోసము. నిజంగా గవర్నమెంట్ ఇట్లాంటి ప్రాజెక్ట్ చేపడుతున్నందుకు మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి. అక్కడ చూసుకున్నట్లయితే సిమెంట్ కాంక్రీట్ అంతా వచ్చేసి అక్కడ పడతా ఉంది. చూసినారు కదా భయ, ఇది గవర్నమెంట్ నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి మనం నిజంగా మన గవర్నమెంట్ కి అప్రిషియేట్ చేయాల్సిందే. చాలా మంది ఊర్లో తెలియదు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ కి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనకు హంద్రీనీవా కాలువ ఎంత ఉందో మన మదనపల్లిలో అంత దూరం వరకు కూడా సిమెంట్ తో ఆ కాలువని నిర్మించి నీరు నిల్వ ఉండేలాగా అయితే గవర్నమెంట్ చేపట్టింది. ఆ కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కూడా అన్ని కిలోమీటర్లు కూడా సిమెంట్ తో అయితే నిర్మించడం జరుగుతా ఉంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని భయ, మనం చూస్తానిట్లే తెలిసిపోతుంది. సో గవర్నమెంట్ నిజంగానే ఈ పని చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు అయితే తెలుపుకోవాలి భయ. అది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను భయ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై.